నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। ఉంగుటూరులో నూతనంగా నిర్మించిన శ్రీ వల్లభ మోడర్న్ రైస్ మిల్లును ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ। పెన్నాడ గ్రామస్తుల త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం। ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెల్లడి। రాజధాని అమరావతిపై కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారన్న మంత్రి నారాయణ। ఎయిర్పోర్టు కోసం భూసేకరణ లేదా భూ సమీకరణ అనేది ఇంకా నిర్ణయించలేదని వెల్లడి। టీటీడీపై అసత్య ప్రచారాలు చేస్తున్న బోమనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి। తిరుపతి జిల్లా ఎస్పీకి పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు। ఏలూరు జిల్లా నియోజకవర్గ కేంద్రమైన ఉంగుటూరులో నూతనంగా నిర్మించిన శ్రీ వల్లభ మోడర్న్ రైస్ మిల్లును కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరావు శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధునాతన టెక్నాలజీతో నిర్మించిన వల్లభ మోడర్న్ రైస్ మిల్లు అందుబాటులోకి రావడం వల్ల రైతులకు మేలు చేకూరుతుందని భావిస్తున్నానన్నారు। ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, తాడేపల్లిగూడు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, మాజీ ఎంపీ మాగంటి బాబు, బీజేపీ ఉంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరణాల మాలతిరాణి, బీజేపీ తాడేపల్లిగూడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, స్థానిక ప్రముఖులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు। ఎన్నో దశాబ్దాలుగా మంచినీటి సమస్యతో రోగాల బారిన పడుతున్న పాలకోడేరు మండలం పెన్నడ గ్రామస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఏపీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు। పశ్చిమ గోదావరి జిల్లా పెన్నడ గ్రామంలో మంచినీటి చెరువు కలుషితం అవడానికి కారణమవుతున్న రొయ్యల చెరువులను గ్రామస్తులు అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు। మంచినీటి చెరువు పక్కనే రొయ్యల చెరువులు ఉండడంతో ఆ రొయ్యల చెరువుల నీరు గ్రామ మంచినీటి చెరువులో కలుస్తుందని, ఆ నీటిని తాగడంతో అనేక ఆరోగ్యాలకు గురవుతున్నామంటూ గ్రామస్తులు రఘురామకృష్ణరాజు దృష్టికి తీసుకువెళ్లడంతో చెరువులను పరిశీలించి రొయ్యల చెరువులను వెంటనే నిలుపుదల చేయాలని అధికారులను ఆదేశించారు। ఈ మంచినీటి సమస్య పరిష్కారానికి సుమారు 55 లక్షల రూపాయల ఖర్చుతో 4 కిలోమీటర్ల మేర పైప్లైన్ వేసి గ్రామ మంచినీటి చెరువులోకి కలుషితం లేని మంచినీరు వచ్చేలా చేస్తామని, రాబోయే జూన్ నెల నాటికి ఎన్నో దశాబ్దాలుగా ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు। జనాభా పెరిగిన దృష్ట్యా మంచినీటి చెరువుని ఆనుకుని ఉన్న దేవాలయ భూమిని కూడా లీజుకు తీసుకుని చెరువుగా మారుస్తామన్నారు। పెన్నాడ గ్రామంలో ఎప్పటి నుంచో త్రాగునీటి సమస్య, ఎన్ని మైక్రో ఫిల్టర్లు పెట్టినా కూడా చాలా రా వాటర్లోనే చాలా సమస్యలు ఉన్నాయి। అలాగే చుట్టూ ఉన్న రొయ్యల చెరువుల వలన కూడా పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి। దీన్ని ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు, ఇక్కడ పెద్దల రామకృష్ణ గారు, ఇంక ఇతర ప్రముఖులు చాలామంది 2 రోజుల క్రితం నా దృష్టికి తీసుకొచ్చారు। ఇమ్మీడియట్గా చుట్టూ ఉన్న రొయ్యల సాగు ఆపమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది। ఈరోజు ప్రత్యక్షంగా ఆ
ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, డ్రైనేజ్ అధికారులు, ఎంఆర్ఓ, ఎండిఓ అందరితో, ఇక్కడ ప్రజలతో కూడా, గ్రామస్తులతో, రైతులతో, ఆక్వా రైతులతో అందరితోటి కలిసి మాట్లాడి యునానిమస్గా తీసుకున్న నిర్ణయం ఏంటంటే సుమారు ఒక 55 లక్షల రూపాయల ఖర్చుతో నియర్ బై ఫ్రెష్ వాటర్ ఎక్కడైతే ఆక్వా కంటామినేషన్ లేకుండా ఆ కాలువ ఉందో అక్కడి నుంచి సుమారు 4 కిలోమీటర్లు పైప్ లైన్ వేసి 200 ppm ఆ రేంజ్లో ఉండేలాగా వాటర్ ఇప్పుడు 1200-1500 ఉంటుంది ఈ కలుషితమైన జలాలతో. ఆ మంచినీటిని తీసుకొచ్చి ఈ మంచినీటి చెరువులో నింపి, ఇంకా గ్రామం పెరుగుతుంది కాబట్టి పక్కనే ఉన్న దేవస్థానం భూములు కూడా లీజుకి పంచాయతీయే తీసుకుని దాన్ని కూడా మంచినీటి చెరువుగా రాబోయే 2 నెలల్లో దాన్ని కూడా 2-3 నెలల్లో దాన్ని కూడా అభివృద్ధి చేసి పెరుగుతున్న అవసరాలకు కూడా తగ్గట్టుగా మంచినీటి సౌకర్యం, అలాగే రైతులకు కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ సెలైన్ వాటర్ ఎప్పుడైనా పొరపాటున పొలాల్లోకి తీసుకుంటే మొత్తం క్రాప్ దెబ్బతింటుంది. ఆ సమస్యలు లేకుండా కూడా 24వ తారీఖు ఇక్కడున్న ఆక్వా రైతులందరినీ కూడా నా ఆఫీస్కి రమ్మని ఒక సమావేశం పెట్టాలని నిర్ణయించడం జరిగింది. రాబోయే మాక్సిమం మే నెలాఖరు, జూన్ మొదటి వారం నాటికి ఎన్నో దశాబ్దాలుగా ఉన్న ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం అయితే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళ కోఆపరేషన్తో, గ్రామస్తుల కోఆపరేషన్తో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దన్నారు. రైతులు భూముల ధర నిలవాలన్నా, పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని చెప్పారు. విదేశాల నుంచి వచ్చి పరిశ్రమలు పెట్టాలంటే ఫ్లైట్ కనెక్టివిటీ ఉండాలని, అందుకే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కట్టాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన తెలిపారు. స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని, జనాభా పెరుగుతుందని వెల్లడించారు. ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ లేదా భూ సమీకరణ అనేది ఇంకా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికే అమరావతిలో పనులు ప్రారంభం అయ్యాయని, భూములిచ్చిన రైతు సోదరులకు ఎలాంటి అపోహలు వద్దని, ఇచ్చిన మాట ప్రకారం అన్ని చేస్తామని హామీ ఇచ్చారు. అమరావతి రాజధాని, అమరావతి క్యాపిటల్ సిటీ మీద కొంతమంది అన్నెసరీగా అపోహలు రేకెత్తిస్తున్నారు. ఎవరైతే రైతులు అమరావతి రాజధాని కోసం ఎవరైతే రైతులు ల్యాండ్ ఇచ్చారో వాళ్ళెవరు కూడా ఎటువంటి డౌట్ అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ విజన్ తో చేస్తున్నారు. అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఈ రోజు 217 చదరపు కిలోమీటర్లు కడుతున్నాము, అది ఇంకా సక్సెస్ఫుల్ కావాలి. రైతులు ఇచ్చిన భూములకు ఇంకా విలువ రావాలంటే ఇక్కడ అనేక సంస్థలు రావాలి. అనేక సంస్థలు అంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వస్తేనే ఈ క్యాపిటల్ సిటీ యొక్క విలువ ఇంకా పెరుగుతుంది. రైతుల భూముల విలువ ఇంకా పెరుగుతాయి. ఇండస్ట్రీస్ రాగడం అంటే ఎప్పటికి రాదు. ఇప్పుడు హైదరాబాద్ ఈరోజు సక్సెస్ అంటే హైదరాబాద్ సరౌండింగ్స్ లో, హైదరాబాద్ లో అనేకమైన ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే యువతకి ఉద్యోగాలు వస్తాయి, ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు లాంగ్ విజన్ తో ఆలోచించి ఈ క్యాపిటల్ సిటీ ప్రపంచంలో టాప్ 10 సిటీలో ఒకటి కావాలి. ఇక్కడ ఏ రైతులైతే ఈ భూములు ఇచ్చారో వాళ్ళు ఇంకా విలువ పెరగాలంటే ఇక్కడ అనేక ఆర్గనైజేషన్స్ రావాలంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి. సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే దానికి కొంత ల్యాండ్ కావాలి. ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ కట్టాలి. ఒలింపిక్ గేమ్స్ చేసే విధంగా మనం ఒక స్పోర్ట్స్ సిటీ కట్టాలి. దానికి కొంత ల్యాండ్ కావాలి. అదేవిధంగా ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి. విదేశాల నుంచి ఫ్లైట్స్ వచ్చే విధంగా ఫ్లైట్స్ దిగేటట్టుగా ఉండాలి. అందుకని విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉన్నా భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది. ఈరోజు హైదరాబాద్ తీసుకోండి, ఆ రోజు ఎయిర్పోర్ట్ కడుతుంటే అందరూ అబ్జెక్షన్ పెట్టారు. కానీ ఈరోజు అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్. దానివల్ల వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. విదేశాల నుంచి ఎంతో మంది వస్తున్నారు. హైదరాబాద్ ఈ రోజు ఇండస్ట్రీస్ పెడుతున్నారు. అలా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో గానీ సరౌండింగ్స్ లో గానీ ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఫ్లైట్ కన్వీనియంట్ ఉండాలి. ఫ్లైట్ కన్వీనియంట్ లేకుండా ఏ విదేశాల నుంచి ఎవరు రారు. అందువల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ విజన్ తో ఏ రైతులు అయితే అమరావతి క్యాపిటల్ సిటీకి ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ భూముల విలువ కూడా పెరగాలి. ఇది ఒక మెగా సిటీ కావాలి. అమరావతి, విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు ఒక మెగా సిటీ కావాలి. 1 కోటి మంది పాపులేషన్ ఉండాలనే దృష్టితో, దూరదృష్టితో పెట్టుకుని యాక్చువల్ గా
ముఖ్యమంత్రి గారు ఒక విజన్ ఇచ్చారు. ఆ విజన్ ద్వారానే యాక్చువల్గా అడిషనల్ ల్యాండ్ పుల్లింగ్ ల్యాండ్ అక్విజిషన్ అనేది ఇంకా ఆలోచిస్తున్నాం. ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు చెప్పారు. అయితే ల్యాండ్ పుల్లింగ్ అయితే కొద్దిగా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నప్పుడు దాన్ని డెవలప్ చేసి ఇవ్వాలి రైతులకి, మళ్ళీ వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి. అందువల్ల ఆలోచిస్తున్నాం. త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాం. ఏది ఏమైనప్పటికీ అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో ఆల్రెడీ 41,000 కోట్లకి టెండర్లు కంప్లీట్ చేసి ఇచ్చేసాం. వర్క్ జరిగింది, స్టార్ట్ అయింది. మొత్తం ఇక్కడ జరగబోయేది సుమారుగా 64,000 కోట్ల రూపాయల వర్క్స్. ఆల్రెడీ అథారిటీ క్యాబినెట్ 64,000 కోట్లకి పర్మిషన్ ఇచ్చేసింది. ఇంకా కొన్ని టెండర్లు పిలవాలా. ఆ టెండర్లు కూడా ఈ నెలాఖరు లోపల అయిపోతున్నాయి. ఇది ఒక టాప్ సిటీ, ప్రపంచంలో ఉన్న టాప్ సిటీలో ఒకటి అవుతుంది. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే అంటే రోడ్లు, డ్రైన్స్, పార్కులు ఇవన్నీ చేసినంత మాత్రాన ఈ యొక్క భూమి విలువ నిలవాలంటే, ఈ భూమి విలువ నిలవాలంటే హైదరాబాద్ ఈరోజు ఏ విధంగా తక్కువ రేటు ఉన్నది రేటు ఎక్కువ వచ్చి నిలిచింది, ఆ విధంగా నిలవాలంటే ఇక్కడికి జనాభా రావాలి. జనాభా రావాలంటే అనేక స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. స్మార్ట్ ఇండస్ట్రీస్ రాకుండా రాదు. వీటిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు ఎవ్వరు కూడా మీరెవ్వరు కూడా ఎటువంటి అపోహలు వద్దు. మీకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఈ ప్రభుత్వం నిలబడుతుందని ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం చేస్తామని మరొకసారి సవినయంగా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ గోశాలలో గోవుల మరణాలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారాలపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పలువురు బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామంత్ శ్రీనివాస్, పార్టీ నాయకులు అజయ్ కుమార్, డాక్టర్ శ్రీహరి, ఆముదాల ఓంప్రకాష్లు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజును కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎస్పీ గోశాలలో 100 గోవులు మరణించాయని, గోశాలను గోవధశాలుగా మార్చారంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్న కరుణాకర్ రెడ్డిపై ఐటీ యాక్ట్ 74, బిఎన్ఎస్ యాక్టు 365 కింద కేసు నమోదు చేయాలని కోరారు. ఆయన చైర్మన్ గా ఉన్న సమయంలో 45 లేగదొడ్డలు, 34 గోవులు చనిపోయిన విషయం మర్చిపోయారని ప్రశ్నించారు. అనారోగ్యం, వయసు రీత్యా చనిపోతున్న దుష్ప్రచారాలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాల్ని కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా గతంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు గత వారం ముందు టీటీడీ గోశాలలో గోవులు, దూడలు చనిపోతున్నాయి. ఈ 3 నెలల కాలంలో 100 పైచిలుకు గోమాతలు, దూడలు చనిపోయాయి. దానా సరిగ్గా వేయట్లేదు, బక్క చిక్కిపోయాయి. ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని గోవింద భక్తుల్లోకి, శ్రీవారి భక్తుల్లోకి, ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం జరిగింది. నేను ఆ రోజే చెప్పాను, కరుణాకర్ రెడ్డి గారు మీరు రండి, గోశాలని పరిశీలిస్తాం, ఏ విధంగా గోవులు ఆరోగ్యంగా ఉన్నాయో, ఏ విధంగా గోవులు బలంగా ఉన్నాయో చూపిస్తా. దృష్టిలోపం ఏమైనా ఉందేమో, బాగుండేటివి కూడా బక్క కనబడతాయేమో, బాగుండేటివి కూడా బక్క కనబడతాయేమో. మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో అవన్నీ తప్పుడు ఇన్ఫర్మేషను. ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని మేము జాగ్రత్తగా పరిశీలించి ప్రజల ముందుకు, పత్రికా ముందుకు వస్తాం. మేము గతంలో మేము కూడా మీరు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు ఉన్నప్పుడు కానీ 2019 నుంచి 24 వరకు మేము కూడా అనేక సందర్భాల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తులం. కానీ ఆధారాలతో చేశాము, పూర్తి ఆధారాలతో చేశాము. మీ ప్రభుత్వం టీటీడీ సంయుక్తంగా తీసుకునే నిర్ణయాల మీద హైకోర్టుకి పోతే ధర్మమే గెలిచింది. నేనే వ్యక్తిగతంగా హైకోర్టుకి వెళ్తే అన్నీ మీరు తీసుకునే నిర్ణయాలకి వ్యతిరేకంగా హైకోర్టు స్టే విధించడం జరిగింది. దీన్ని బట్టి మీ పరిపాలన ఏ విధంగా జరిగిందో ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. కరుణాకర్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పి ధర్మకర్తల మండలి సభ్యుడిగా తిరుపతి ఎస్పీ గారిని మా భారతీయ జనతా పార్టీ బృందంతో, లీగల్ టీంతో మేము కలవడం జరిగింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వారు వివరించారు. బిఎన్ఎస్ నంబర్ 356, భారతీయ న్యాయ సంహిత 356 and 74 ఆధారంగా కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని చెప్పి మేము ఇప్పుడు ఎస్పీ గారికి ఫిర్యాదు చేసాం. నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, నోరుంది కదా అని చెప్పి ఆధారాలు లేకుండా మాట్లాడడం. నిన్న మళ్ళా పెట్టాడు, నేను చెప్పినటువంటి మాటలకి కట్టుబడి ఉన్నాడంట.
నువ్వు కట్టుబడి ఉన్నావో నిన్ను చెట్టుకేసి కట్టేస్తారు ప్రజలు రాబో రోజులు ఇలాగే మాట్లాడుతుంటే. లేక దూడలు ఎలా చనిపోతాయి అంటున్నారు. లేక దూడలు. అయ్యా నువ్వు ఎప్పుడు చైర్మన్గా ఉన్నావు? 2024 జనవరి 1వ తేదీ నుంచి జూన్ వరకు ఎవరున్నారు? నువ్వే కదా టీటీడీ చైర్మన్. అప్పుడు లేక దూడలు ఎన్ని చనిపోయినాయి తెలుసా? 45. ఇది నేనే చెప్పేది కాదు, మీ రిపోర్టు. తల్లులు 34, 79 చనిపోయాయి కరుణాకర్ రెడ్డి. నువ్వా ఈరోజు చనిపోయినాయి అని చెప్పి నీ వల్ల ఇంటారో సంజీవిని ఇచ్చి కాపాడు ఉండేది. హనుమంతుడు ఆరో తీసుకుని వచ్చావు కదా, నీ వల్ల ఇంటి కాపాడు ఉండేది 79ని. నువ్వు మాత్రం కాపాడలేవు. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు నీ దృష్టిలో పవనానంద స్వామి గారిని కిండల్ చేస్తావు, వీరు కాపాడాలా, నువ్వు మాత్రం కాపాడలేవు. ఈ రోజు ఈ గోవులు చనిపోయేదానికి కారణం కూడా నువ్వే. అదే వీళ్ళు కుట్ర పన్ని నా మీద కేసులు పెడతారు. ఆయన ఎవరో ఆయన ఎవరు ఈ మధ్య ఒక ఆయన తిప్పినాడు జైలు చుట్టూరు. అట్లా నన్ను కూడా తిప్పుతారేమో. నన్ను కూడా కేసులు పెట్టండి, దేశం మొత్తం పెట్టండి, నేను కూడా జైల్లో ఉంటాను. నువ్వేమైనా స్వాతంత్ర సమర యోధుడువా? గుండె ఇప్పి చీల్చి మాట్లాడేదానికి. అబద్ధాలు చెప్తే నీ మీద కేసు పెడితే లోపలేస్తారయ్యా. అబద్ధాలు చెప్పావు, దాని మీద కేసు ఈరోజు నమోదు చేస్తాం. పరిశీలించి ఎస్పీ గారు మాకు హామీ ఇచ్చారు, దానికి నోరుంది కదా అని చెప్పి మాట్లాడడం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.